ఇట్లా బాబా తీయద్దు అమ్మా ఎన్ని తీయద్దు నైనా ఇట్లా ఓకే హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము గుడికి వచ్చినాము, గణపతి గుడికి. మా ఊర్లో శివాలయం గుడి ఇది. పైకి పోతే భూపితేడస్తామంటారు శివాలయం గుడి. ఇది ఎంట్రీలోనే గణపతి గుడి ఉన్నది. చూడండి మేమందరం వచ్చినాము. ఈ దీపాలు అయితే నాయి, ఆ పై దీపం వెళ్తే నా బిడ్డయి, ఈ పక్క కూడా నా బిడ్డ దీపాలు పెట్టింది. చూడండి అందరూ దీపాలు పెట్టినారు ఇక్కడ గణపతి కాడ. అదో గణపతి గుడి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. పని తిరుగుదాం పా. మేమైతే సంవత్సరం ఇక్కడికి వచ్చా ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే రావడం లేదు, 4-5 ఏళ్ళ నుంచి రాలేదు. ఈరోజు అనుకోకుండా అప్పుడప్పుడు అనుకున్నాను వచ్చినాను. ఇల్లు వచ్చా ఉంటే చూడండి గుడి అంతా. అది మా చెరువు, అదంతా చెరువు కట్ట మీద ఈ గుడి. పైకి ఎక్కిపోతే భూపితేడస్తాం గుడి వస్తుంది. ఆయన కూడా శివయ్యను, ఈశ్వడేను, కానీ భూపితేడస్తాం అంటారు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు లాస్ట్ వారం కాబట్టి మా ఊర్లో ఉన్న శివాలయాలకి వచ్చినాము. మా ఇంటి దగ్గర ఇక్కడ ఒక 3 కిలోమీటర్లు ఉంటుందా, 3 కిలోమీటర్లు ఉంటుంది. మా ఊరికి ఇడికి రావాలంటే 3 కిలోమీటర్లు ఉంటుంది. మేమైతే అనుకోకుండా నడిచి రావాలని వచ్చినాం ఫ్రెండ్స్. ఆడికి వచ్చాను చూడు, శివయ్య ఎదుటి ఆటో వచ్చేసింది. అనుకోకుండా ఆటోలో ఎక్కించుకొని వచ్చి ఆయన ఇక్కడ దింపేసిపోయినాడు. పోయేటప్పుడు మళ్ళీ ఆయన వచ్చాడో లేదంటే నడిచిపోవాలనో తెలీదు. ఈరోజు అయితే 4వ వారం, ఏడికి పోయేది లేదనుకున్నాం. అనుకోకుండా ఈ శివయ్య గుడికి వచ్చేసినాము. ఇది ఇప్పుడు మా వీడియో, చిన్న వీడియో. ఇది అన్ని బాగా వస్తుంది. మా చిట్టు తల్లి ఏముండేది నాకు, మా చిట్టు తల్లి అన్నీ అన్నీ నూనె పోతుంది. నాన్న దీపాలు పెట్టాలి, నాన్న పదమరా దీపాలు పెట్టాలి. నూనె అంతా పారిపోచ్చట. ఆరబోయి గుడ్డు 3 చుట్లు తిరిగేసి పదం. సరే పా, ముందు పా. పైకి ఎక్కిపోయే తల్లికి తెలుస్తుందండి. మా స్వామి తల్లి, ఏదో చూడు ఎంత బాగా దండం పెట్టుకుంటాను. పెట్టుకోనా మరి మీకు భక్తి ఎక్కువ చూడ, మళ్ళీ ఇట్ట ఉంటుంది. చెప్పులేయా ఇవన్నీ అన్నదానం అవి పెట్టేటప్పుడు ఆడ కడుక్కోవడానికి కనుక ఒక అన్నదానం అవి పెట్టినారు. 3వ వారం బాగా చేసినారా, జుడతోటి నిండా నీళ్ళు పట్టినారు, కడుక్కొని బాగా కట్టినారు. బా ఇది ఇది కూడా చెరువే కదా కిందికే. చూడండి ఇప్పుడు ఎంత అయినాం కదా, ఎంత ఎక్కడ ఉండదు. ఇంక చూడండి, ఇంకా గుడిలోకి పైకి పోయే లోపల రావాలంటే రాలేమే. ఇంకా అదే నింది మాకే కష్టమా. నేను అప్పటి చూసే కాండ్రలో మోకాలు తెచ్చుకున్నాను చూసే. చెప్తా కానీలే. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టమో పైకి ఎక్కిపోవాలి నడవాలంటే. అందరూ పోతున్నారు. నాకైతే ముందే కాలు నొప్పి, కానీ చిన్నగా పోతున్నాను. మా చిట్టుతల్లి అయితే చూడ ఎంత బాగా పోతుంది. వాళ్ళ అత్తమ్మిడి చూడ ముందే పోతుంది మా చిట్టుతల్లికి. పా మా చిట్టుతల్లి పా. చెప్పులు వద్దు, నువ్వు వేసుకోబా, ఏం కాదు. పసిబిడ్డకి ఏమి 12:40 అయింది. సాయంత్రం గురుపు సంగడి పోవాలని వచ్చేసినక్క. చిన్నగా బనానా ఇట్లా బా. అత్తను పట్టుకో. నేను నడిచేదే కట్టంగా, నిన్నేం పట్టుకున్నా నేను బాగా ఇక్కడ. కానీ చూడండి సేఫ్ పడుతుంది.
ఆ ఎత్తను పట్టుకోపో ఈ ఎత్తకు ఒక అత్త పిల్ల ఉండదు వాళ్ళే మేలు కదా మనకన్నా ముసలినా మనం ఎక్కలేకుండా పోయాం ఎల్లమ్మ చేతులు పెట్టుకొని పైన పోతున్నారే ఇద్దరు అత్తగారైనా కోడలు నేను నడచలేకుండారా ఇది కొండ పైన ఉన్నాడు గుప్తరాయుడు స్వామి ఆయన కూడా శివయ్యే అన్ని అవతారాలు ఆయన చూడండి ఇప్పుడు రోడ్డు అన్నా వేసినారు అప్పుడు రోడ్డు కూడా లేదమ్మా చూడ అన్ని రాళ్ళు అట్టున్నాయి రాళ్ళు మేము మా పెళ్ళినప్పుడు రాళ్ళ మీద నుంచే ఎక్కి పదన్నాం బాగా గస వచ్చేస్తుంది నడచాలంటే గస వచ్చింది నేను రాలేక ఈ మధ్య రాలే ఫ్రెండ్స్ గుడికి ఇక్కడికి చాలా గస వచ్చేస్తుంది ఎంత ఎక్కువ చూడండి కనీసం ఒక 1/2 కిలోమీటర్లు ఎక్కాలి నేను ఎక్కలేకుండా మీరే ముందు విన్నారు ఓయమ్మా ఓహోహోహో ఓమి పరిగెత్తుందా మహేష్ చూస్తాడు మా అమ్మ కాళ్ళు పేడని నేను వేసుకోవచ్చునా కొంచెం కూర్చోండి గసగాని ఎక్కద్దా కొనామదులు ఎక్కుడా మా భవి మేలు మా బాగా ఎక్కింది తల్లి మా ఇమ్మే పదరా ఎక్కుతాయి మా సీన పైకి పనిచ్చాడు ఒకసారి పా ఓయమ్మా ఓహో పడు పా ఎక్కితేనే కొనామదులు సాంకాడికి అయిపోయింది బా వచ్చేసినాం అయిమి నడుతుంది ఏమి నడచలేదా అయిమి నడుతుందా ఏమి ఎత్తుకోనిలా నడుసని చూడండి ఫ్రెండ్స్ వచ్చేసినాం దగ్గరికి చాలా దూరం అమ్మ ఎక్క లోపల మా పని అయిపోయింది ఎక్క లోపల మా పని అయిపోయింది మా చెట్టు నేను పన్నాను పా ముందు బా వదిలిపెట్టి ఏం కాదు పా అదో మా చెట్టు వెళ్ళిపోతుంది ఆ స్వామి మమ్మల్ని రప్పించుకున్నాడు ఈరోజు రా పట్టుకో చేయి పట్టుకున్నాను ఇది చాలా ఎక్కువ ఫ్రెండ్స్ ఇది ఎప్పటి నుంచో నా ఫ్రెండ్స్ ఈ గుడి చూడు పురాతకాలం నుంచి గుడి ఇది చాలా రోజులు చాలా పాత గుడి స్వామి ఆయన కూడా ఈశ్వరుడే ఆయన భూపతిరాయుడు అని అంటారు 3వ సోమవారం అయితే బాగా పొంగళ్ళు అవి పెడతారు ఇక్కడ పొంగళ్ళు అవి పెట్టి బలి చేస్తారు ఆ రోజు అయితే రాలా ఫ్రెండ్స్ మేము చూడండి ఎంత టైం పట్టిందో మీకు మొత్తం లాంగ్ వీడియో తీసినా కదా చూడండి
కింద గణపతి స్వామి గుడి దగ్గర నుంచి గుళ్ళోకి ఎంట్రీ వరకు మధ్యలో మళ్ళీ కొద్దిసేపు వీడియో ఆఫ్ చేసినాను. నడచలేక తీలేక ఒక 5 నిమిషాలు ఆఫ్ చేసి ఉంటాయి. ఇంకా వీడియో కూడా చాలా దూరం ఉన్నది. చూడండి, ఇది ఈ గుడి మహిమ. ఈరోజు యాడికి పోలేదులే అనుకుంటే ఆ శివయ్య మమ్మల్ని రప్పించుకున్నాడు 4వ సోమవారం. దీపాలు పెట్టి స్వామికి టెంకాయ కొట్టుకొని లోపల పోయిన తర్వాత కూడా చూపిస్తాను మీకు. గుళ్ళకైతే ఎంటర్ అయిపోతున్నాం. ఇది గుడి. గుళ్ళకైతే ఎంటర్ అయిపోతున్నాం. మళ్ళీ తర్వాత చూపించా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీ నాగదార ఛానల్ శివకుమారిని. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్. బాయ్ ఫ్రెండ్స్.